ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించాలనుకోవడం తప్పు కాదు. కానీ నిజంగా సంతోషంగా జీవించటం చాలామందికి సాధ్యమవడం లేదు. టెక్నాలజీ, డబ్బు, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఉన్నా మన మనస్సు ప్రశాంతంగా లేదు. ఎందుకంటే మనం సంతోషాన్ని బయట వెతుకుతున్నాం. అది మనలో ఉందని మర్చిపోతున్నాం. హ్యాపీనెస్ బయట ఉండదు. అది మనం చేసే పనుల్లో, ఆలోచనల్లో, అలవాట్లలో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఆనందాన్ని చిటికెలో అందించే 6 శక్తివంతమైన అలవాట్లు. 1. గొప్పగా కనిపించాలనుకోవద్దు. మీ గొప్పతనం మీరు చాటుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా గొప్పవారు మౌనంగా ఉంటారు. గంభీరంగా నది ప్రవహించినట్టే. శబ్దం లేకుండానే మీరు మార్పు తీసుకురావాలి. మీరు ఎంత గొప్పవారో ఇతరులకు చూపించే బదులు మీకు తెలిసినంత లోతు ఉండటం ముఖ్యం. 2. తక్కువగా మాట్లాడండి. మనం మాట్లాడే మాటలు మనమే కాదు, ఇతరుల హృదయాలను కూడా తాకుతాయి. చాలా సమస్యలు ఆలోచించకుండా మాట్లాడిన ఒక్క మాట వల్లే జరుగుతాయి. మౌనం బలహీనత కాదు, అది సహనం, అనుభవానికి గుర్తు. తక్కువగా మాట్లాడేవాడి మాటలోనే ఎక్కువ అర్థముంటుంది. 3. ప్రతిరోజూ కొత్తగా నేర్చుకోండి. మనం చదువుకోగలిగే అత్యుత్తమ పాఠాలు జీవితమే నేర్పుతుంది. ప్రతిరోజూ ఒక చిన్న విషయం నేర్చుకోండి. అది ఒక్క పదం కావచ్చు, ఒక్క భావన కావచ్చు. తెలుసుకోవడం అనేది మన అంతరంగాన్ని వెలిగించుతుంది. ముందుగా మనలో మార్పు వస్తేనే గమ్యం మన దారిలోకి వస్తుంది. 4. ఆశలు తగ్గించండి. ఎక్కువగా ఆశించడం వల్ల మనం ఎక్కువగా బాధపడతాం. మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుండి అధికంగా ఆశిస్తాం. కాని వాళ్లు మన ఆశలకు తగ్గట్టుగా ప్రవర్తించకపోతే మనం బాధపడతాం. ప్రేమ ఎక్కువ కావాలంటే ఆశలు తగ్గాలి. ఆశలు తగ్గితే మనము ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. 5. నవ్వండి. నవ్వు ఒక అద్భుతమైన ఔషధం. అది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఒంటరితనాన్ని పోగొడుతుంది. జీవితంలో ప్రతిరోజూ నవ్వడానికి ఒక కారణం కనిపెట్టండి. ఒక చీరునవ్వు ఇంకొకరి హృదయాన్ని వెలిగించగలదు. నవ్వే మన హృదయాన్ని తేలికపరుస్తుంది. 6. అనవసరమైన విషయాలను పట్టించుకోకండి. ఈ లోకంలో ఎవరెవరెవరో మన గురించి మాట్లాడతారు. కాని వాళ్ల మాటలే మన జీవన దిశను మార్చాలి అనుకుంటే మన జీవితం వాళ్లదైపోతుంది. మీ దారి మీరు ఎంచుకోండి. మీకిష్టమైన పనిని చేసుకోండి. అర్థంలేని విషయాలపై శ్రద్ధ పెట్టడం మీ శక్తిని వృథా చేసేది మాత్రమే. ఇవి చదవడం, వినడం ఒక ఎత్తు. అవి జీవితంలో రోజు ఒక్కొక్కటి అయినా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు మీ గొప్పతనాన్ని చూపించాలనే కోరికను వదిలేయండి. రేపు తక్కువగా మాట్లాడండి. ఇలా ప్రతిరోజూ ఒక్క అలవాటు మన జీవితం మారిపోతుంది. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా నవ్విన దృశ్యాన్ని గుర్తు చేసుకోండి. అది ఎవరి వల్ల వచ్చింది? అది ఎక్కడినుంచి వచ్చింది? అది మీలోనుంచే వచ్చిందినితే మీరు దానిని తిరిగి పొందగలరు. నిజమైన హ్యాపీనెస్ బాహ్య ప్రపంచం ఇవ్వదు. అది మీ అంతరాత్మలో ఉంటుంది. మీలో శాంతి ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.